హలో వ్యూయర్స్, ఇవాళ మనం స్ట్రెస్ ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ బాడీ సీస్ ఆర్ ఫీల్స్ ఈస్ థ్రెటనింగ్. మన బాడీకి లేదా మైండ్కి స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ రావడం కోసం బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ చాలా హై లెవెల్స్ లో పెరుగుతుంది. ఈ కార్టిజాల్ వలన మిగిలిన రిప్రొడక్టివ్ హార్మోన్స్ లైక్ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తాయి. ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎగ్ రిలీజ్ టైంకి కాకపోవడము, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ కావడము, ఇవన్నీ జరగడం ద్వారా ఫర్టిలిటీ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అసలు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? ఈ రోజుల్లో మన రోజువారీ లైఫ్ స్టైల్లోనే స్ట్రెస్ అనేది బాగా పెరిగింది. దాంతో పాటు సొసైటీ మనపై ఉంచే ఎక్స్పెక్టేషన్స్ వలన, అట్లాగే మనం మన మీద ఓన్ గా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వలన, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ యాజ్ సచ్ దాని ద్వారా వచ్చే స్ట్రెస్ మూలాన కూడా బాడీ చాలా స్ట్రెస్ కి గురవ్వడం జరుగుతుంది. ఇటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు ఏ మనిషిదైనా జడ్జ్మెంట్ అనేది క్లౌడ్ అవుతుంది. అలాంటి సమయంలో కొంతమంది మరీ అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ పర్సీవ్ చేస్తారు, కొంతమంది అసలు ట్రీట్మెంటే వద్దని మధ్యలో స్టాప్ చేసేసి వెళ్ళిపోతారు. ఈ రెండు కూడా మనకు పెద్దగా యూజ్ ఉండవు. కాబట్టి ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ని ఫేస్ చేయాలంటే మనం ఒక మంచి సపోర్ట్ సర్కిల్ ని ఏర్పరచుకోవాలి. ఇది మన స్పౌస్ కావచ్చు, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కావచ్చు. అట్లాగే ట్రీటింగ్ డాక్టర్ అండ్ సెంటర్ కూడా పేషెంట్ పట్ల సింపెథెటిక్ గా, ఎంపెథెటిక్ గా ఉండాలి. అండ్ మనం అసలు ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకుంటున్నాము, ఈ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, దీంట్లో సక్సెస్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. దీనికి మనం డీటెయిల్డ్ గా రీసెర్చ్ అండ్ స్టడీ చేయాలి. ఇవన్నీ చేసి మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్ పైన మనం ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. అన్రియలిస్టిక్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను, ఇటువంటి స్ట్రెస్ మన మీద మనం క్రియేట్ చేసుకోకూడదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఎంతో స్ట్రెస్ తో కూడుకున్నది. స్ట్రెస్ ఫ్రీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయడం వీలు పడదు. కాకపోతే మనం బాగా రీసెర్చ్ అండ్ అవేర్నెస్ పెంచుకోవడం ద్వారా, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ద్వారా, అట్లాగే ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి ముందరే ఫైనాన్షియల్ ప్రిపేర్డ్నెస్ ద్వారా ఈ స్ట్రెస్ ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో I can say that awareness is a key to reducing stress. ఇటువంటి ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకోవడం ద్వారా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ని చాలా వరకు స్ట్రెస్ ఫ్రీగా కంప్లీట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా IVF, హైదరాబాద్.